అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక్కరోజు ముందే కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో యోగా సందడి మొదలైంది. దాదాపు 200 మంది విద్యార్థులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం యోగా సంబరం వెల్లివిరిసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా శిక్షణ శిబిరానికి విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. పాఠశాల ఉదయం 9 గంటలకు పాఠశాల ఆవరణలో ప్రారంభమైన ఈ శిబిరంలో దాదాపు 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు అంజిబాబు మరియు సరస్వతి విద్యార్థుల వయసుకు తగిన సులభమైన యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన పద్ధతులను నేర్పించారు. స్థానిక కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల కవితా చంద్రశేఖర్లు మరియు ప్రధానోపాధ్యాయులు కన్నం రమేష్, పెద్ది దామోదర్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. శిబిరం మొత్తం ప్రాక్టికల్ గా సాగింది. మొదట సూక్ష్మ వ్యాయామాలు, మెడ, భుజాల స్ట్రెచింగ్ తో వామప్ చేయించారు. అనంతరం ఏకాగ్రత, వెన్నెముక బలం కోసం తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం, బాలాసనం వంటి ఆసనాలు వేయించారు. ఒత్తిడిని తగ్గించి మెదడును చురుకుగా ఉంచేందుకు అనులోమ విలోమ భ్రామరి ప్రాణాయామం సాధన చేయించారు. చివరగా పరీక్షల భయం, ఆందోళన తగ్గడానికి 5 నిమిషాల పాటు గైడెడ్ మెడిటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు మాట్లాడుతూ, యోగా అనేది కేవలం ఒక్క రోజు చేసే వ్యాయామం కాదు. ప్రతిరోజు 20 నిమిషాలు యోగా ప్రాణాయామం చేస్తే పిల్లల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. మానసిక ప్రశాంతతతో పాటు రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందన్నారు. మొబైల్, టీవీలకు దూరంగా ఉండి ఉదయాన్నే యోగా అలవాటు చేసుకుంటే చదువులో కూడా రాణిస్తారు అని విద్యార్థులకు వారు పిలుపునిచ్చారు. మొదటిసారి సామూహికంగా యోగా చేయడం చాలా సరదాగా, కొత్తగా అనిపించిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం పాఠశాలలో ప్రార్థన అనంతరం కనీసం 10 నిమిషాల పాటు యోగా తరగతులు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయుడిని కోరారు. విద్యార్థుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన హెడ్ మాస్టర్ కన్నం రమేష్, వారానికి ఒకసారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులతో ప్రత్యేక యోగా క్లాస్ ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ కు అనుగుణంగా పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్న వయసు నుంచే యోగాను జీవన శైలిలో భాగం చేస్తే భవిష్యత్తులో ఆరోగ్యకరమైన, ఒత్తిడి లేని సమాజం నిర్మించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.